ఆచి చికెన్ మసాలా ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో ఇంధన సెగ రాచుకుంది. నిత్యావసరాల్లో అత్యంత కీలకమైన పెట్రోల్, డీజిల్ దొరకక సామాన్య ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వేలాది మంది భక్తుల రాకతో రద్దీగా ఉండే తిరుపతి నగరంలో ప్రస్తుతం దాదాపు అన్ని పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఉన్న 1-2 బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బార్లు తీరాయి. అసలు ఈ కొరతకు కారణమేంటి? తిరుపతిలో పరిస్థితి ఎలా ఉందో మా రిపోర్టర్ నరేష్ అందిస్తారు. నిత్యావసరాల్లో భాగంగా ఉండేటువంటి పెట్రోల్ పంపులు అయితే మాత్రం ఇప్పుడు తిరుపతిలో నో స్టాక్ బోర్డులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇది గత 2-3 రోజులుగా నుంచి కూడా స్టాక్ లేనందువలన వాహనదారులంతా కూడా చాలా ఇబ్బందికరంగా మారేటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంక్ దగ్గర అయితే చూసుకోవచ్చు. ఒక 2-3 రోజులుగా నుంచి కూడా ఇక్కడ పెట్రోల్ అయితే మాత్రం నో స్టాక్ బోర్డులు, అలాగే స్టాక్ కూడా లేని వల్ల కూడా వాహనదారులకైతే మాత్రం లిమిటెడ్గా పడుతున్నటువంటి వైనం అయితే కనిపిస్తూ ఉంది. దీంతో దాదాపు 50-60 పెట్రోల్ బంకులు ఉన్నటువంటి తిరుపతిలో అయితే మాత్రం ప్రస్తుతానికైతే కొన్ని పెట్రోల్ బంకుల్లో దాదాపు 1-2 పెట్రోల్ బంకుల్లో తప్ప మిగతా అన్నీ కూడా క్లోజ్ చేసి నో స్టాక్ బోర్డులు అయితే పెట్టడం జరిగింది. దీంతో వాహనదారులంతా కూడా ఈ యొక్క పెట్రోల్ సంబంధించినటువంటి కష్టాలు అయితే ఎదుర్కొంటూ కూడా ఉన్నారు. దీనికోసం అయితే మాత్రం ఇప్పుడు వచ్చేటువంటి వాళ్ళు కూడా చాలాసేపు వెయిట్ చేసి కూడా ఆ యొక్క పెట్రోల్ను కూడా ఎక్కువగా కూడా పట్టుకునేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే దీనికి సంబంధించి కూడా పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఈ యొక్క కొరత వల్ల అయితే మాత్రం ఒకవైపు 4 వీలర్స్, మరోవైపు 2 వీలర్స్ అంతా కూడా దీనిపైన అయితే మాత్రం ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, అన్న చెప్పండి ఎందుకు ఇట్లాగా జరుగుతుంది, దీన్ని బట్టి మీరు ఒక పెట్రోల్ని ఎట్లా ముందుగానే పట్టుకోవాలనుకుంటున్నారా, ఈ కొరత ద్వారా ఎట్లా అనుకుంటున్నారా అన్న ఒకసారి ముందుగా మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిస్తే జాగ్రత్త పడే వాళ్ళము. యాక్చువల్లీ కొద్దిగా ప్రభుత్వం మమ్మల్ని ముందుగా అప్రమత్తం చేస్తుంటే అంత ఇబ్బంది ఉండేది కాకపోవచ్చు. మాకు ఇప్పుడే తెలుస్తుంది అన్ని చోట్ల నో పెట్రోల్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ అన్నీ ఆఫ్ చేస్తారు. మరి ముందుగా బ్లాక్ చేయాలనుకుంటున్నారు ఏంటి అర్థం కావట్లేదు. జనాలు కొంచెం అప్రమత్తం చేస్తుంటే అంత ఇబ్బంది ఉండేది కాదేమో అనుకుంటున్నాం. మీరు ఎంతసేపు వరకు వెయిట్ చేశారు, ఎంత పెట్రోల్ పట్టుకుంటే? 20 మినిట్స్ అవుతుంది. ఆల్రెడీ 5-6 పెట్రోల్ బంకులు తిరిగి ఉన్నాను, అన్ని చోట్ల లేదని చెప్పారు. దీని ఆపోజిట్లో కూడా చూశాను, అక్కడ కూడా లేదు. ఇంకెక్కడ కొంచెం లైన్ ఉందని వచ్చాము. ఇంకా అదృష్టం కొద్దిగా ఈ పూటకి సరిపోయింది. ఇది ఎన్ని రోజులు వస్తుందో తెలియదు. మళ్ళీ పెట్రోల్తో మళ్ళీ ఇబ్బంది పడతారేమో జనాలు, ముందుగా గమనించాలి. థ్యాంక్ యూ. సో చూసుకుంటే మనం ఇక్కడ పెట్రోల్ బంకుల్లో కూడా ముందుగా నుంచి ఇక్కడ అసలు దొరుకుతుందా లేదా అన్నదాని పైన అయితే మాత్రం కనిపిస్తూ ఉన్నారు. మరో విధంగా చూసుకుంటే కూడా ఈ యొక్క పెట్రోల్కి సంబంధించి కూడా ఆన్లైన్కి సంబంధించి 2800 లీటర్లు మాత్రమే ఆన్లైన్లో అయితే రిలీజ్ చేసే విధంగా, దాని తర్వాత దాన్ని కూడా స్టాప్ చేసే విధంగా అయితే మాత్రం ఒక ఐఓసీ కూడా దీన్ని చేస్తూ ఉన్నది. సో దీన్ని బట్టి ఇప్పుడు మనం ఇక్కడ కొంతమంది కస్టమర్స్ అయితే కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, పెట్రోల్ బంక్ కొరతది ఎట్లా అనిపిస్తూ ఉంది, ఈ యొక్క ఎఫెక్ట్ దీని ద్వారా మీరు ఎంతసేపు వెయిట్ చేసి అయితే పెట్రోల్ పట్టుకుంటున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. చాలా ఇబ్బందిగా ఉంది. మేము కూడా బిజినెస్ మ్యాన్లు, చాలా ఇబ్బందిగా ఉందండి, చాలా ఇబ్బందిగా ఉంది. ఇదివరకు అయితే మాత్రం ఎక్కడా కూడా పెట్రోల్ కొరత అనేది ఎక్కడా కూడా కనిపించట్లేదు. కానీ ఇక్కడ మాత్రం పెట్రోల్కి సంబంధించి అయితే చాలా వరకు ఈ యొక్క కొరతతో పాటుగా బయట పోయేదానికి కూడా చాలా మంది అయితే మాత్రం దీనికి చేసేటువంటి పరిస్థితులు ఉంది. కానీ ఇంతకు ముందుకి ఇప్పటికి ఎట్లుందనేది పరిస్థితులు చాలా క్రిటికల్గా ఉందండి, చాలా క్రిటికల్ ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. సో ఇది చూసుకుంటే మాత్రం మనకి కావచ్చు, 2 వీలర్స్ కూడా చాలా వరకు మనం చూసుకోవచ్చు. దాదాపుగా అయితే మాత్రం గత 2-3 రోజుల నుంచి తిరుపతి అంతా కూడా ఇదే పరిస్థితి ఉంది. చాలా వరకు 50-60 పెట్రోల్ బంకులు ఉంటే మాత్రం ఆ యొక్క పెట్రోల్ బంకులంతా కూడా చాలా వరకు నో స్టాక్ బోర్డుతో మాత్రం మూసేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక మిగతా కొన్ని చోట్ల ఉండేటువంటి వాళ్ళంతా కూడా తర్వాత ఈ యొక్క పెట్రోల్ లేదా డీజిల్ దొరుకుతుందా లేదా అన్న దానిపైన అయితే మాత్రం ముందుగానే సమయం కూడా కేటాయించి దీనికోసమే వెయిట్ చేసి మరియు కూడా పెట్రోల్ అయితే పట్టుకోవడం అయితే జరుగుతూ ఉంది. సో ఇక రానున్నటువంటి రోజుల్లో కూడా పెట్రోల్ అసలు తిరుపతిలో కూడా కొరత ఏర్పడి దొరకకుండా ఉంటుంది ఏమనేసి కూడా మెయిన్ కాన్సెప్ట్తో ఇప్పుడే కూడా పట్టుకునేటువంటి పరిస్థితి. ఉన్నటువంటి 1-2 బంకుల్లో కూడా దాదాపు ఉదయం నుంచి కూడా అతిగా రద్దీ అయితే మాత్రం ఏర్పడుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీని ద్వారా అయితే మాత్రం ఇప్పటి వరకు ఒక పెట్రోల్ బంకుల యాజమాన్యాలతో పాటుగా అలాగే ఒక కంపెనీలకు సంబంధించి ఐఓసీ కావచ్చు, హెచ్పి కావచ్చు, భారత్ పెట్రోలియం ఇటువంటి బంకులు కూడా దీన్ని స్టాకులంతా కూడా చాలా వరకు తగ్గించేయడం, తిరుపతి జిల్లా మొత్తం మీద అంతా కూడా ఈ యొక్క స్టాకులు చాలా వరకు లేకపోవడంతో అనేక దగ్గరలో అయితే మాత్రం పెట్రోల్ బంకులో కూడా మూత వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ద్విచక్ర వాహనదారులే కాకుండా ఒక ట్యాక్సీలు తోలేటువంటి వారికి ఎక్కువగా కూడా ఒక డీజిల్ అయితే ఉంటుంది. సో వాళ్ళు కూడా చాలా ఇబ్బందికరంగా మారేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం తిరుపతి
తిరుపతిలో ఉంది. తిరుపతికి వచ్చేటువంటి యాత్రికుల్ని వాళ్ళని ఎక్కువగా కూడా యొక్క ట్యాక్సీల పరంగా కూడా తిరిగేటువంటి పరిస్థితులు, అటువంటి వాటిని కూడా వీళ్ళైతే మాత్రం ఒక ట్యాక్సీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా తీసుకోలేకపోవడం అనేది అయితే జరుగుతూ ఉంది. అలాగే ఇక ద్విచక్ర వాహనాలు రేపు ఎల్లుండిలో ఈ యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుంది అన్నదాన్ని ముందు పని ఇచ్చి అందరూ కూడా ఫుల్ ట్యాంకులు అయితే చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక కంపెనీ యాజమాన్యానికి సంబంధించి పెట్రోల్ బంక్ ఓనర్లు అయితే మాత్రం ముందుగా కూడా ఒక విషయాల్ని ముందుగా చెప్పలేకపోతున్నారనేసి అయితే మాత్రం దాని ద్వారానే మాకు స్టాక్ రావట్లేదు, దానికోసమే నో స్టాక్ బోర్డులు పెట్టి అన్ని క్లోజ్ చేస్తున్నాం అనేసి అయితే మాత్రం చాలా వరకు పెట్రోల్ బంకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే తిరుపతిలో నెలకొంది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి పెట్రోల్ బంకులు ఎన్నైతే తిరుపతిలో అయితే మాత్రం 50-60 పెట్రోల్ బంకులు అయితే ఉన్నాయి. దాంట్లో దాదాపుగా 48-50 పెట్రోల్ బంకుల వరకు నో స్టాక్ బోర్డులతో ఇప్పటికే క్లోజ్ చేసేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉన్నటువంటి 2-3 పెట్రోల్ బంకుల్లో అయితే మాత్రం బారులు తీసేటువంటి పరిస్థితి అయితే ఉదయం నుంచి రష్ అయితే మాత్రం ఇక్కడ కొనసాగుతూనే ఉంది. కాకపోతే దీనికంతా కూడా ఒక డీజిల్ పెట్రోల్ కొరతని ఎలా అధిగమిస్తారు, వచ్చేటువంటి ప్రజలకి ఒక వాహనదారులకి ఎలా దీన్ని రెటిఫై చేస్తారన్న దానిపైన అయితే మాత్రం కొంత ఆందోళనలో కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు యుద్ధం నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఒక పెట్రోల్ కొరతనైతే మాత్రం ఇక్కడ తిరుపతి జిల్లాకు కూడా వ్యాపించి ఇక్కడ స్పష్టంగా కూడా కనిపించేటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు తిరుపతిలో అయితే నెలకొన్నాయి. కెమెరామెన్ భాస్కర్తో నరేష్, జీ తెలుగు న్యూస్, తిరుపతి నుంచి.